హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. పల్లెటూరులో అయితే భోగి హడావిడి స్టార్ట్ అయిపోయిందనమాట. కోడి కూతలతో తెల్లవారుజామునే అందరూ భోగి వేసుకుంటూ తెలుగు పండుగలు స్టార్ట్ అవ్వగానే అందరూ పల్లెటూర్లకు వచ్చేస్తారు. ఇప్పుడు హడావిడి పల్లెటూరులో ఆ ఆనందమే వేరనమాట. ఊరంతా మొత్తం ఎక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు దిగేసి ఉంటారనమాట. అందరినీ ఒకసారి కలుసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం కూడా. అందరూ కలిసి భోగి చేసుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. సో ఈ 3 రోజులు మాత్రమే మనం ఊర్లో ఎప్పుడు రానోళ్ళని కూడా చూడొచ్చు అనమాట. అంతేకాకుండా అందరు ఆత్మీయుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ ఒకసారి కలిసి మాట్లాడుకొని పలకరించుకొని మళ్ళీ బిజీ లైఫ్లోకి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతాము. తెలిసిందే కదా, ఏ రోజు లైఫ్ ఎలా ఉంటుందో తెలీదు. కానీ దొరికిన ఈ చిన్న అవకాశం మనకు తెలుగు వారికి తెలుగు పండుగలు భోగి, కనుమ, సంక్రాంతి ఈ 3 రోజులు మాత్రమే అందరూ ఊర్లకు వచ్చి వాళ్ళకి చేతనంతైనంత వరకు వాళ్ళ హడావిడి పండుగలు చేసుకొని ఈ 3 రోజులు ఎంజాయ్ చేసి తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ గూటికి మళ్ళీ ఎక్కడ జాబులు ఉంటే ఆ జాబ్ లొకేషన్స్కి వెళ్ళిపోతారు. మా ఊర్లో భోగి అయితే తెల్లవారుజామున 4 గంటలకే స్టార్ట్ అయిపోయింది. 4 ఇంకా 2 గంటల నుంచి ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది. ప్రతి పండుగని మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయడం అనేది ఒక అదృష్టం. యాక్చువల్గా మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు. ఇంకా మనం 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఈ న్యూ ఇయర్లు ఎంత మనకు అంత నచ్చేటివి కూడా కాదు. అందులో గార్డెనర్స్కి ఈ ఫెస్టివల్ హడావిడిలో ఎలా ఉంటుందంటే, సో చెప్పనక్కర్లేదు, మీకు అందరికీ తెలిసిందే. వాస్తవం చెప్పాలంటే మనం ఈ 365 రోజుల్లో ఈ 3 రోజులు మాత్రమే ఎంజాయ్ చేస్తాం. మిగిలిన రోజులు అంతగా వర్క్ హడావిడిలో ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. రావడానికి కూడా ఊర్లకి అంతగా కుదరదు. పల్లెటూరు లైఫ్ మళ్ళీ తిరిగి రాదు. ఈ 3 రోజులైనా మనం ఆ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ అన్నట్టు బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవాలి. సో ప్రతి జీవితంలో ఈ సంక్రాంతి వెలుగులు తేవాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి హ్యాపీ భోగి. మీ అందరికీ తెలిసిందే, తెల్లవారుజామున భోగిలోనే నాటుకోడి కోసేసి దానిలోనే కాల్చేసి మనం చికెన్ రెడీ చేసుకొని దాంతో దోశ తిని భోగి సెలబ్రేషన్ అంతటితో ముగించడం జరుగుతుందన్నమాట. ఇది మా భోగి. మా చెట్లకు ఎటువంటి హాని జరగకుండా నేనైతే భోగి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది.